ఎమ్మెల్సీ కవిత లేఖ అంశం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య గారు ఉన్నారు, మాట్లాడదాం. కవిత లేఖ నిజం కాదు అనేటువంటి వాళ్ళ పార్టీ ఖండన చేస్తూ ఉంది. వాళ్ళ పార్టీకి సంబంధించి ఫేక్ లెటరు వాళ్ళు ఆరోపిస్తూ ఉంది ఏంటంటే ఈడీ కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావనకు వచ్చింది, దాన్ని డైవర్షన్ చేయడానికి లేఖను తెరపైకి తెచ్చారనేటువంటిది వాళ్ళ ఆరోపణ. ఇప్పుడు కవిత లేఖ రాసి నిజం కాకపోతే జాగృతి అన్న బయట పెట్టాలి, లేకపోతే వాళ్ళ అన్న కేటీఆర్ లేకపోతే వాళ్ళ బావ హరీష్ రావు ఈ లేఖ నిజం కాదు అని చెప్పాలి. కానీ గతంలో మాట్లాడిన దానికి ఇప్పుడు ఆమె లేఖ రాసిన దానికి పొంతన కుదురుతుంది. నిజంగా వాళ్ళ కుటుంబంలో ఈ 10 ఏళ్ళు దోచుకున్న సంపద పంపకాల్లో తేడా వచ్చింది. గతంలో పదవుల్లో తేడా వచ్చింది, ఇప్పుడు పంపకాల్లో వాళ్ళు దోచుకున్న సంపదలో తేడా వచ్చింది. కాబట్టి వాళ్ళ కుటుంబంలో 3 ముక్కలాట. మొన్న వరంగల్లో జరిగినటువంటి సభ దానికి నిదర్శనం. ఆ సభలో కూడా రాజు యువరాజు ఫోటోలు తప్ప మరి 6 ఫీట్ల ఆజానుభావుడు హరీష్ రావు గారి ఫోటో ఏడ కనిపించలే. కవితను కూడా అలా పట్టించుకుని నాదుడు లేదు. ముఖ్యంగా దోచుకున్న సంపద పంపకాల్లో తేడా వచ్చి ఇవాళ ఈ రకంగా స్పందిస్తున్నారు. మొన్న కూడా సామాజిక తెలంగాణ రాలేదు, భౌగోళిక తెలంగాణ అని చెప్పి కవిత గారు మాట్లాడారు. అదే ఉద్దేశంలో కేసీఆర్ పెట్టినటువంటి రైతు బంధు కూడా అందరికీ న్యాయం జరగలేదు, పేదోడు ఉండు ఉన్నోడు ధనికంగా ఉండు అని చెప్పి ఒక్కొక్కటిగా ఆమె అక్కసు కలకక్కూడా వస్తుంది. మేమేమంటున్నాం అంటే ఇప్పటికైనా కళ్ళు తెరిసింది కవిత. వాళ్ళ నాన్న మీద స్వయంగా ఒక కూతురు రాసిందంటే బయట ఉన్నటువంటి ప్రజలు ఏ రకంగా విసికి వేజారిరో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సొంత కుటుంబంలోనే సొంత బిడ్డ మీ పాలన మీద, మీ 10 ఏళ్ల దోపిడీ మీద, మీరు చేసిన అరాచకాల మీద స్పందించి 7 పేజీల లేఖ రాసి అందులో ఈ మధ్యలో నువ్వు వివరిస్తున్న తీరు, గత 10 ఏళ్లలో నువ్వు వివరించిన తీరు, ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసినావు, ఏ రకంగా ప్రజలకు అందుబాటులో లేవు, ఇప్పుడు కూడా బీసీల గురించి కానీ ఏదైతే ముస్లింల గురించి మొన్న జరిగినట్టు సభలో ఉర్దూలో మాట్లాడితే బాగుండు, కనీసం ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడితే బాగుండు, భౌగోళిక తెలంగాణలో సామాజిక తెలంగాణ న్యాయం జరగలేదని చెప్పి ఏదైతే బహిర్గతంగా మాట్లాడిందో ఈ లేఖల అంశాలు కూడా అదేవిధంగా కొట్టొచ్చిన కనపడుతున్నాయి. కాబట్టి 100కి 100 పాలు కవిత గారు రాసిన లేఖనే. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీ నాయన, మీ అన్న, మీ బావ భాగవతాలు బయటపెట్టినందుకు మేము స్వాగతిస్తున్నాం. మరి బీజేపీ గురించి 2 నిమిషాలు ఏం మాట్లాడినామని చెప్పి నిజం చెప్పిన ఆయన 2 నిమిషాలు కూడా మనస్ఫూర్తిగా మాట్లాడింది కాదు. గతంలో కేసీఆర్ ఎప్పుడు మాట్లాడినా విషం చింపుతాడు. వాస్తవానికి రేపో మాపో వచ్చే స్థానిక సంస్థలో కానీ లేకపోతే వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో బీజేపీ బీఆర్ఎస్ పొత్తుపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దానికి నిదర్శనం ఏదైతే మొన్న పార్లమెంట్లో మీరు చీకటి ఒప్పందాలు చేసుకొని తెలంగాణలో 8 ఎంపీ సీట్లు గెలవడానికి కారణమై, మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా 2 సీట్లు బీజేపీ గెలవడానికి మీ టీఆర్ఎస్ చీకటి ఒప్పందాలే కారణం. మరి ఇవాళ కళ్ళు తెరిచి బీజేపీ నుంచి నువ్వు ఎక్కువ తిట్టలేదని చెప్పి నాయనకు హితవు చెప్తున్నావు. మరి ఆ రోజు చీకటి ఒప్పందాలతోటి ఎంపీలను గెలిపించినప్పుడు, ఎమ్మెల్సీలను గెలిపించినప్పుడు మీ చీకటి ఒప్పందాలు గుర్తురాలేదని చెప్పి కవిత గారిని అడుగుతూ ఇప్పటికైనా కళ్ళు తెరిచినావు. మరి రజతోత్సవ సభ తర్వాత ఆధిపత్య పోరు బయటపడ్డదా? ఎందుకంటే అక్కడ నిజంగా ఎస్టాబ్లిష్మెంట్లో కేసీఆర్ అటు కేటీఆర్ ఫోటోలే ఉన్నాయి, వారి గురించే ప్రస్తావించారు. స్టేజ్ పైన ఒక కేసీఆర్ ఒక్కరే మాట్లాడారు, తర్వాత ఎవరికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు, లేఖలో కూడా ప్రస్తావించారు. ఆధిపత్య పోరుందా? నిజంగా బయటకు వచ్చే పరిస్థితి ఉందా? చర్చ అదే జరుగుతుంది, మీరు అదే మాట్లాడుతున్నారు. కవిత బయటకు వస్తుంది, పార్టీ పెడతారు అంటే వీళ్ళు ఎట్లుందంటే ఒక్కొక్క స్కామ్లో ఒక్కొక్కరు ఇరుక్కపోయారు. ఈమె ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరికింది, ఆ సంపద ఎట్లా చేయాలి, తండ్రి ఏది కాళేశ్వరం స్కాము, అప్పుడున్నటువంటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఉండే, ఆయన దోచుకుంది, ఈయన ఈ కార్ రేసు, ఇవన్నీ దోచుకున్నది ఎట్లా పంచుకోవాలి, ఎట్లా పర్సెంటేజ్ చేసుకోవాలి, ఒక్కొక్క స్కామ్లో ఒక్కొక్కరు. కాబట్టి ఏదైతే మొన్న నోటీసు కూడా ఇచ్చింది, ఆ నోటీసులకు ఎట్లా స్పందించాలి, మనం దాచుకుంది బయట పెడదామా, తెలంగాణ ప్రజలకు ఏ రకంగా మోకం చూపించాలని చెప్పి ఒక్కొక్కటిగా దీన్ని ట్రాక్ చేయడానికి, దీన్ని మిస్గైడ్ చేయడానికి ఇలా మేము ఒకటే అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి. సిబిఐ విచారణకు మీరు సిద్ధమా? మీరు సిబిఐ విచారణకు సిద్ధం గారు, కోర్టులను గౌరవించరు, గవర్నరు గౌరవించరు, రాష్ట్రపతిని గౌరవించరు, దేశ ప్రధాని వస్తే కనీసం రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడరు. మరి దేనికోసం ఇవాళ మీరు దాచుకుంది పంపకాల్లో తేడా వచ్చి ఒక్కొక్క స్కామ్లో ఒకరికొకరు ఇరుక్కురు. కాబట్టి దాన్ని ఇప్పటికైనా కళ్ళు తెరిచి కవిత లేఖ ద్వారా ఇవాళ కేసీఆర్ రాసిందంటే కొంత కళ్ళు తెరిచి కొంత నిజాలు చెప్పకపోతే తెలంగాణ ప్రజలు ఇంకా కూడా వీళ్ళను విశ్వసించాలనే ఉద్దేశంతో కవిత గారు రాసినట్టు. మరి దీని మీద కొన్ని వాళ్ళే
వీళ్ళు రాసింది కాదు వేరే వాళ్ళు రాసిందంటే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ తెలంగాణలో ప్రజాపాలన మాకు అవకాశం ఇచ్చారు కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రి ఒకవైపు సంక్షేమం ఒక అభివృద్ధి ఏ రకంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలి, ఈ రాష్ట్రాన్ని భారతదేశంలో రోడ్ మోడల్ చేయాలని చెప్పి మొన్న జరిగినటువంటి క్యాష్ సెన్సేషన్లో కూడా కేటీఆర్ కామెంట్ చేస్తూ ఉన్నారు. ఈడీ కేసులో రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావనకు వచ్చింది. యంగ్ ఇండియా పేరిట నిధులు సమీకరించడా డబ్బులు ఇస్తే దానికి పదవులు ఇప్పిస్తాము అనేటువంటి కార్యక్రమంలో భాగంగా దానికి సంబంధించి అందులో భాగంగా లేఖ బయటపెట్టరు, కుట్ర ఉందనేటువంటిది కేటీఆర్. లేఖ బయటపెట్టింది, మరి దానికి తెలంగాణ జాగృతి అన్న మేము రాయలేదని చెప్పాలి. ఇప్పటికే ట్విట్టర్లో స్పందించే ఉండే కవిత, మరి సాయంత్రం వస్తుంది, ఆమె రాయలేదన్నప్పుడు దాని గురించి ఆలోచన చేద్దాం. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ స్పందిస్తలేదు, వాళ్ళ పత్రికలలో మాత్రం స్పందిస్తున్నారు. మిగతా పత్రికలు కానీ ఛానల్ కానీ ఇది కవిత గారు స్వయంగా రాసిందని నిర్ధారణ చేశారు. ఇది ప్రభుత్వం మీద మా గౌరవ ముఖ్యమంత్రి మీద బురద వెళ్ళడానికి వాళ్ళ పింక్ మీడియా వాళ్ళ పత్రికల్లో వస్తున్నటువంటి కథనాలు తప్ప తెలంగాణ ప్రజలు మిమ్మల్ని గమనించే కదా మిమ్మల్ని ఇంటి తోలిను. ఇంకా కూడా మీకు తెలంగాణ ప్రజలు తీర్పిచ్చి మిమ్మల్ని ఇంట్లో తోలినాక మీరు సోయి మర్చిపోయి మా ప్రభుత్వం మీద మా గౌరవ ముఖ్యమంత్రి మా మంత్రుల మీద వాళ్ళ డమ్మీ మంత్రులు వాళ్ళ టైంలో 10 ఏళ్ళు దోచుకున్న మంత్రులు మా ప్రభుత్వం మాజీ మంత్రులు మా ప్రభుత్వం నుంచి మాట్లాడుతుంటే తెలంగాణ ప్రజలు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. తప్పకుండా ప్రజాక్షేత్రంలో మా ప్రభుత్వం ప్రజలకు సంక్షేమాలు అందించట్లో రైతులకు పెద్దపీట వేసి, మహిళలకు పెద్దపీట వేసి, యువకులకు పెద్దపీట వేసి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి ముందుకు పోతుంటే చూసి ఓర్వలేక ఇవాళ ప్రతిపక్షాలు ఈ రకంగా దుమ్మెత్తిపోయాలంటున్నాయి. కానీ ఆ ఎత్తిన దుమ్ము మీ మీదే పడుతుంది, తెలంగాణ ప్రజలు గమనించారు. ఇది కవిత లేఖకి సంబంధించి ఇంతవరకు జాగృతి కానీ ఇటు పార్టీ నుంచి కానీ లేఖ రాయలేదు అనేటువంటిది ఖండన జరగలేదు అనేటువంటి అంశాన్ని విప్ బీర్లా ఐలయ్య చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడికర్, అసెంబ్లీ. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.